హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు వచ్చేసి కాంట్ లక్ష్మి. ఈ బుక్ రాసింది డేవిడ్ గాగిన్స్ గారు. ఈయన ఒక నేవీ సీల్, అమెరికన్ నేవీ సీల్. ఈయన లైఫ్ లో వచ్చిన కష్టాలని అతను ఎలా తట్టుకొని నిలబడ్డాడు అనేది ఈ బుక్ లో రాశాడు. మరి ఈ బుక్ లోని మెయిన్ పాయింట్స్ మనం ఫస్ట్ గా చేసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేస్తే మనకి మనం నిజాయితీగా ఉండాలి, హానెస్ట్ గా ఉండాలి. మనం ప్రామిస్ చేసుకున్నా, లేదంటే ఏదైనా చిన్న టాస్క్ మనం ఈ రోజు కంప్లీట్ చేయాలి, ఈ పని నేను చేసేయాలి ఈ రోజు అనుకొని మనం అనుకున్నా, ఖచ్చితంగా ఆ చిన్న చిన్న పనులన్నీ లేదంటే పెద్ద పని అయినా సరే అది కంప్లీట్ చేయాలి. మనం మనం ప్రామిస్ చేసి దాన్ని వదిలేస్తే మన మీద మనకే నమ్మకం పోతుంది. కాబట్టి మనకు మనం చాలా నిజాయితీగా ఉండాలి. అద్దంలో చూసుకొని మనం మాట్లాడుకున్నా కూడా, అరే నేను చేసింది కరెక్టే, నేను చెయ్యబోతుంది కరెక్ట్ అని మనకు మనం నిజాయితీగా ఉంటేనే మనం కరెక్ట్ గా మనం అనుకున్న గోల్ ని కానీ ఏదైనా సాధించగలం. కాబట్టి ఫస్ట్ హానెస్ట్ గా మనకు మనం ఉండాలి, ఎవరు ఉన్నా లేకపోయినా. ఇక సెకండ్ పాయింట్ వచ్చేస్తే మైండ్ ఎప్పుడు మన కంట్రోల్ లో ఉంచుకోవాలి, కానీ మనం ఎప్పుడు మైండ్ కంట్రోల్ లో ఉండకూడదు. ఎప్పుడు మనం ఏదని చెప్తే మైండ్ దానికి తగిన సజెషన్స్ మనకి ఇస్తుండాలి, దానికి తగిన ఐడియాస్ మనకి ఇచ్చేలా తయారు చేసుకోవాలి. ఎలాగంటే మనం బాడీ కావాలంటే జిమ్ కి వెళ్తాం కదా, బాడీ కావాలంటే జిమ్ కి వెళ్ళి అన్ని బీట్స్ అన్ని చేస్తాం కదా. అలాగే డైలీ కష్టమైన పనుల్లో కావాలని మనం మన కష్టమైన టాస్క్ ఇస్తుండాలి బ్రెయిన్ కి. కష్టమైన పనులలో ఎలా మనం బయటపడగలమని మనం ఊరికే టాస్క్ ఇస్తుంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కాబట్టి షార్ప్ అవుతుంది, మనం కష్టాల్లో ఉన్నప్పుడు తట్టుకునే విధంగా తయారవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు బ్రెయిన్ కి టాస్క్ ఇస్తూనే ఉండాలి. ఇదైతే ఇలాగా ఈ వర్క్ అయితే నేను ఎలా చేయగలను టాస్క్ ఇస్తూ ఉంటే బ్రెయిన్ మనకు ఆ, కష్టాల్లో తట్టుకునేలా తయారవుతుంది. కాబట్టి బ్రెయిన్ ఎప్పుడు టఫ్ గా తయారు చేయాలి, టఫ్ బ్రెయిన్. ప్రతి సిచ్యువేషన్ లో, ఎంత దుఃఖమైన సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ లో అయినా తట్టుకునే విధంగా, కామ్ గా ఉండే విధంగా మనం బ్రెయిన్ ని తయారు. ఇక థర్డ్ పాయింట్ వచ్చేస్తే 40% రూల్. అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకు మంచి పని, మనకి ఏదైనా ఉపయోగపడే పని చేస్తున్నప్పుడు మనం తొందరగా అలసిపోతాం. అది ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ లో తొందరగా అలసిపోయి అబ్బాయి చాలే అనిపిస్తుంది. కాకపోతే మనం అప్పుడు 40% మాత్రమే కష్టపడ్డాం, ఇంకా 60% ఉంది మనం కష్టపడాల్సింది, మనం చేయాల్సింది. సో మనం ఎప్పుడైనా అలసిపోయినట్టు అనిపిస్తే మనం చేస్తున్నప్పుడు జిమ్ కావచ్చు, లేదంటే ఏదైనా వర్క్ స్టడీ ఏదైనా సరే, మనం 40% మాత్రమే అలసిపోయాం, కష్టపడ్డాం, ఇంకా 60% మిగిలే ఉంది. దాని లిమిట్స్ దాటేయాలి. లిమిట్స్ దాటేయడం అంటే ఇప్పుడు నేను ఒక 40 పుషప్స్ చేస్తా, రోజు 40 పుషప్స్ చేస్తా అంటే 40 పుషప్స్ చేస్తాం. కానీ ఒక రోజు అది దాటేసి ఇంకొక 5 పుషప్ చేద్దాం, లేదంటే ఇంకొక 10 పుషప్ చేద్దాం అంటే 100% గా అప్పుడు గ్రోత్ పెరుగుతుంది మన బాడీలో. లేదంటే ఇదే సేమ్ స్టడీ అయినా సరే, డైలీ 2 పేజెస్ చదువుతా, డైలీ 5 పేజెస్ చదువుతా, ఒక రోజు 10 పేజెస్ చదివి చూస్తా. అట్లా మనం డైలీ టాస్క్ పెంచుకుంటూ పోతే మనం టఫ్ గా తయారవుతాం. కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది, మనం అలసిపోయినట్లు అనిపిస్తే 40% మాత్రమే కష్టపడ్డాం, ఇంకా 60% మనం కష్టపడాల్సింది మిగిలే ఉందని. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేస్తే మనం డైలీ మన బాడీకి మైండ్ కి కొత్త టాస్క్, కొత్త పనులన్నీ చెప్తా ఉండాలి. ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్ లోంచి డిస్కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనం గ్రోత్ చూస్తాం. కాబట్టి ఉన్న చోటే ఉండు, కంఫర్టబుల్ గా అలాగే ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ, ఆ సినిమా మూవీస్ చూస్తూ ఉంటే మనకేం తెలియదు అసలు ఎక్కడ పోతున్నామని. కాబట్టి ఒక రోజు అరే ఇది దాటి ఏదైనా చేద్దాం, కొత్త పని కొత్తగా ఏదైనా చేద్దాం అన్నప్పుడు మాత్రమే గ్రోత్ పెరుగుతుంది. కంఫర్టబుల్ జోన్ లో ఉంటే మనం చచ్చే వరకు అక్కడే ఉండిపోతాం. కాబట్టి డిస్కంఫర్ట్ ఉండాలి. మనం ఏదైనా పని చేస్తుంటే, మంచి పని ఏదైనా చేస్తుంటే మనకు అబ్బా ఎందుకు చేస్తున్నాం చాలే అనిపించే వాళ్ళ పనులు మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. లేదు హ్యాపీగా ఉన్న, సుఖంగా, నాకేం ప్రాబ్లం లేదని అక్కడే కూర్చుంటే మాత్రం జీవితాంతం అక్కడే ఉండిపోతాం. కాబట్టి డిస్కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళాలి, కంఫర్ట్ జోన్ నుంచి. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేస్తే మన సక్సెస్ ని, మన గోల్ ని డైలీ ఇమాజిన్ చేసుకోవడం. అంటే నేను అక్కడికి నా గోల్ చేరాక, నేను సక్సెస్ అయ్యాక ఎలా ఉంటానని ముందే ఊహించుకోవడం. అలా ఊహించుకోవడం ద్వారా మన మైండ్ ఆటోమేటిక్ గా మన గోల్ కి దగ్గర ఉన్న పనులు, మనం సక్సెస్ ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నామో దానికి తగ్గట్టు పనులే, దానికి తగ్గ యాక్షన్ మాత్రమే తీసుకుంటాం ఆటోమేటిక్ గా. కాబట్టి ఫోకస్ గా, డిసిప్లిన్ గా ఉండి డైలీ మనం ఆ గోల్ గురించి కానీ, మనం వెళ్ళాలనుకున్న ఒక అంబిషియస్ ఉంటాం కదా, ఒక అంబిషన్ గురించి కానీ ఆలోచిస్తుంటే ఆటోమేటిక్ గా మనం డైలీ అవే యాక్షన్ తీసుకుంటాం, అవే పనులు చేస్తాం. కాబట్టి మనం ఊహించుకోవడం వల్ల చాలా చాలా ఇంపార్టెంట్. ఇమాజిన్ చేసుకోవాలి, నేను సక్సెస్ అయ్యాక అక్కడికి వెళ్తే ఎలా ఉండాలి, ముందే మనం ఊహించుకోవడం ద్వారా చాలా చాలా మనం డైలీ యాక్షన్ తీసుకొని ఇంకా కొంచెం తొందరగా మనం వెళ్ళే విధంగా తయారైపోతాం మన లక్ష్యం దగ్గరికి. సిక్స్త్ పాయింట్ వచ్చేస్తే టేకింగ్ సోల్స్. అంటే మన గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడినా, మనం ఎవరైనా వెక్కిరించినా, లేదంటే మనల్ని చూసి ఎవరైనా
చిన్నగా తప్పుగా ఆలోచించిన మనం వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు. అది చిన్న మైండ్ ఉన్న వాళ్ళు చేసే పని కాబట్టి మనం అస్సలు పట్టించుకోకూడదు. ఇంకేం చేయాలంటే వాళ్ళు ఏదైనా మనల్ని చూసి నవ్వినా, ఏదైనా మనల్ని మోక్ చేసినా కూడా దాన్ని మనం ఫ్యూల్ గా వాడుకొని వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నించాలి కాదు, చేసేయాలి కూడా. చేసేస్తాం కూడా. ఒకవేళ ఇలాగ అనుకున్నప్పుడు వాళ్ళు నవ్వుతూ వెళ్ళిపోతారు, పక్కకి వెళ్ళిపోతారు, ఇంకోరు వస్తారు, మోక్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనం అనేది అక్కడే ఉంటాం కాబట్టి ఎవరైనా మనల్ని ఏమన్నా కూడా, ఎంత మోక్ చేసినా, నవ్వినా, ఎక్కిరించినా, ఏం చేసినా మనం అనేది పట్టించుకోకూడదు. పట్టించుకున్నా కూడా దాన్ని పట్టించుకుంటే ఈ విధంగా దానికి మన లక్ష్యానికి, మన గోల్ కి వెళ్ళేటప్పుడు ఖర్చు అయ్యే ఫ్యూల్ లాగా యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ బాధపడుతూ మాత్రం అస్సలు నిల్చోవద్దు. అంటే ఏదైనా కూడా మనం ఎవరైనా ఏదైనా మన అదే ఎక్కిరించినా, ఏం చేసినా కూడా పట్టించుకోకుండా మనం మన లక్ష్యం ఫోకస్ గా ఉండి, డిసిప్లిన్ గా ఉండి మన లక్ష్యం వైపు వెళ్ళి. ఇక సెవెంత్ పాయింట్ కి వచ్చేస్తే, మన వీక్నెస్ తో మనం ఎప్పుడు బేరం ఆడకూడదు. మన వీక్నెస్ ఎప్పుడు మనం ఏమంటున్నా అంటే, అబ్బా ఇంకా చాలు, ఇంకెంతసేపు కష్టపడతావు, బాడీని ఎంతసేపు కష్టపెడతావు, చాలు బ్రెయిన్ ఎంతసేపు ఇంకా చేస్తావు, రెస్ట్ తీసుకో అని చెప్తుంది. కాబట్టి వీక్నెస్ అనేది రాగానే మన ఒంట్లో గానీ, బ్రెయిన్ లో ఎక్కడ మన వీక్నెస్ అనిపోయినా దాంతో బేరం ఆడకూడదు. అదే వెంటనే దాన్ని వేసేలాగా మన గోల్ ని ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ గోల్ ఈ రోజు నేను ఈ టాస్క్ కంప్లీట్ చేస్తా, గోల్ దగ్గరికి వెళ్తా కాబట్టి నా బాడీ ఎంత నాకు చెప్పినా సరే నేను వినను. నా వీక్నెస్ తో నేను బేరం ఆడకూడదు. ఎప్పుడైనా వీక్నెస్ మనం ఏం చేస్తా అంటే అక్కడే కూర్చొని అక్కడే ఉండు, హ్యాపీగా ఉండు, కంఫర్టబుల్ జోన్ లోకి నెట్టేస్తుంది. కాబట్టి వీక్నెస్ వచ్చిన వెంబడే మనం గుర్తుంచుకోవాల్సింది మన గోల్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము గుర్తుంచుకుంటే ఆటోమేటిక్ గా మనం మళ్ళీ లేచి దానికంటే పవర్ఫుల్ గా మనం ముందుకెళ్తాం. కాబట్టి ఎప్పుడైనా వీక్నెస్ తోని బేరం ఆడొద్దు. వీక్నెస్ వచ్చినప్పుడల్లా గుర్తు తెచ్చుకోవాల్సింది గోల్ ఎక్కడికి వెళ్ళాలని మాత్రమే. ఇక ఎయిత్ పాయింట్ కి వచ్చేస్తే, మన కష్టాలు, అన్నిళ్ళు, బాధలు అన్నింటినీ మనం నార్మలైజ్ చేసుకోవాలి. నార్మల్ గా జరిగేటివి ఇవేదో నాకు ఒక్కడికే జరిగిపోతున్నాయి మొత్తం లోకంలో ఇంకెవ్వరికి జరగవు అన్నట్టు కాకుండా నార్మలైజ్ చేసుకుంటేనే మనం తొందరగా గోల్ దగ్గర చేరుకోగలుగుతాం. కాబట్టి ఎందుకంటే కష్టాలు, బాధలు ఇవేవి లేకుండా ఏ జీవి ఉండవు. జీవ నుంచి ఏనుగు వరకు అన్ని జీవులకు అన్ని కష్టాలు వస్తాయి. అవి లేకుండా ఏ జీవి ఉండదు. మనుషుల్లో కూడా పేదవాడికి ఉన్న కష్టాలు, గొప్పోడి కోటీశ్వరుడు కూడా వేరే కష్టాలు ఉంటాయి, వేరే విధమైన కష్టాలు. కాకపోతే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అనేవి అన్ని జీవాలకు సేమ్ కాబట్టి మనం వాటిని నార్మలైజ్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. బాధలే కదా చూస్తాయి, వెళ్ళిపోతాయి అన్నట్టే ఉండాలి. కానీ ఆ బాధను పట్టుకొని మనం ఒక 2 గంటలు 3 గంటలు వేస్ట్ చేసినా, లేదంటే ఎంత టైం వేస్ట్ కూడా టైం వేస్ట్ తప్పించి దాంతో ఒక రూపాయి లాభం ఉండదు. కొద్దిసేపు బాధపడి మళ్ళీ వదిలేసి నార్మలైజ్ గా ఉండాలి తప్పించి దాన్నే పట్టుకొని కూర్చోకూడదు. అది మంచిది కాదు కూడా. కాబట్టి బాధలు అనేటివి అలవాటు చేసుకోవాలి. అవి నార్మల్, అందరికి వస్తాయి కష్టాలు, బాధలు. కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకొని మనం అక్కడే ఉండిపోకూడదు. ఇక నైన్త్ పాయింట్ కి వచ్చేస్తే, మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, మన గోల్ చేరుకోవాలన్నప్పుడు ఏ షార్ట్ కట్ దారిలో అలాంటివి ఏవి వెతుక్కోవద్దు. షార్ట్ కట్ దారిలో ఎంత ఫాస్ట్ గా మనం గోల్ దగ్గర చేరుకుంటే అంతే ఫాస్ట్ గా రివర్స్ వచ్చేస్తాం. రివర్స్ వచ్చి మళ్ళీ ఏ ప్లేస్ ఉన్నామో అక్కడికే వచ్చేస్తాం. కాబట్టి మన సొంత టాలెంట్ ని, మన తెలివిని, మన హార్డ్ వర్క్ ఉపయోగించి మనం మన గోల్ దగ్గర చేరుకుంటేనే అది 10 కాలాల పాటు ఉంటుంది. కానీ మనం షార్ట్ కట్ దారిలో, అడ్డదారిలో వెళ్ళి ఫాస్ట్ గా గోల్ ని చేరుకుందాం, అక్కడికి వెళ్ళి అనుభవించేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం మళ్ళీ అక్కడికి వచ్చి మనం పాత ఎక్కడైతే కష్టాలు పడ్డామో అక్కడికే వచ్చి కూర్చుంటాం. సో షార్ట్ కట్స్ ఏవి లేవు. హార్డ్ వర్క్ ఒకటి, అలాగే మన పెయిన్ఫుల్ గా ఉండే లైఫ్ లోంచి వచ్చిన విజయం మాత్రమే ఎక్కువ కాలం ఉంటది, ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి షార్ట్ కట్ దానిలో వెతుకొద్దు. మన కష్టంతో, మన టాలెంట్, మన సొంత హార్డ్ వర్క్ తో మాత్రమే మన గోల్ ని చేరుకోవాలి. ఇక 10th పాయింట్ వచ్చేస్తే, మనం డైలీ లైఫ్ లో ఎంత మోటివేట్ గా ఉన్నా, ఎంత మోటివేషన్ వీడియోస్ చూసినా, లేదంటే ఎవరైనా మనకు మోటివేట్ చేసినా కూడా మనం కాసేపటికి లేదంటే కొద్ది రోజులకి అది మర్చిపోయే అవకాశం ఉంది. కానీ మనం డిసిప్లైన్డ్ గా ఉంటే, మన గోల్ కి సంబంధించిన అలవాట్లని మనం డైలీ రొటీన్ అలవాటుగా మార్చుకుని డిసిప్లైన్డ్ గా ఉంటే మనకి మోటివేషన్ ఏవి అవసరం ఉండదు. సో మనం చేసే ప్రతి యాక్షన్ కూడా మన గోల్ కి దగ్గర ఉండేలా చూసుకొని డైలీ డిసిప్లిన్ గా వాటిని పాటించాలి. అసలు ఏ మాత్రం తప్పకుండా వాటిని పాటిస్తే మోటివేషన్ అనేది ఏం అవసరం ఉండదు. ఎందుకంటే మోటివేషన్ ఎలాంటిదంటే డోపమైన్ హైక్ అవ్వడం లాంటిది. ఒక్కసారి మోటివేషన్ ఇచ్చి మళ్ళీ అప్పుడే కాసేపటికి మళ్ళీ తగ్గిపోతుంది. కాబట్టి డిసిప్లిన్ అనేది మాత్రం డైలీ రొటీన్ లో బాగా ఉంటది. కాబట్టి మనం డైలీ పొద్దున్నే చేసే పనులలాగా అలవాటు చేసుకోవాలి, మన గోల్ కి దగ్గర ఉండే పనులని. సో అలా చేయడం వల్ల మోటివేషన్ అవసరం లేకుండానే మన గోల్ దగ్గరికి, మనం కావాలనుకున్న సక్సెస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఇదండి కాన్ హెల్ప్ మీ ఈ బుక్ లోని మెయిన్ మెయిన్ పాయింట్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ సో మచ్.